నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న చంద్రబాబు ప్రతిష్టాత్మక వేడుకను జయప్రదం చేయాలని పిలుపు యావత్ దేశం గర్వపడేలా అమరావతి నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి ప్రపంచంలోనే 10 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం శంకుస్థాపన వేళ ప్రధాని హామీలపై భారీ ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ సాయంపై రాష్ట్ర అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ చర్చలు తెలంగాణలో పాత వాహనాలకు హై సెక్యూరిటీ ప్లేట్లు వచ్చే నెల మొదటి వారంలో మార్గదర్శకాలు జారీ చేసేందుకు కేసీఆర్ సర్కార్ కసరత్తు యాదగిరిగుట్ట విస్తరణకు సర్వం సిద్ధం దసరా రోజునే శ్రీకారం దక్షిణ దిశ నుంచి పనులు ప్రారంభించనున్నట్లు ప్రాధికార సంస్థ వెల్లడి బీహార్ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారిన పప్పుల ధరలు ఆకాశానంటడానికి కారణాలపై ఎన్డీఏ మహాకూటమి మధ్య పరస్పర విమర్శలు నవంబర్ 3వ వారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేడు తేదీలు వెలువడే అవకాశం కేబినెట్ ముందుకు కార్మికుల బోనస్ పెంపు బిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. విజయదశమి నాడు దేశ విదేశాల ప్రముఖుల సమక్షంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రపంచంలోని 10 అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలిచేలా నిర్మాణం సాగిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమం సజావుగా సాగేందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహా అత్యంత ప్రముఖులు 15 నుంచి 20 మంది ఆసీనులయ్యే ప్రధాన వేదిక, పూజలు, యాగాలు చేయడానికి సిద్ధం చేసిన యాగశాల, వీవీఐపీలు కూర్చునేందుకు 2 ప్రధాన వేదికలు కూడా సిద్ధమయ్యాయి. వీటితో పాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, కుటుంబ సభ్యులు వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక గ్యాలరీలు కూడా ముస్తాబయ్యాయి. శంకుస్థాపన ప్రాంతానికి చేరుకునేందుకు ఇప్పటికే మార్గసూచిని సిద్ధం చేసిన పోలీసు శాఖ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ మార్గాల్లో పలుచోట్ల హోర్డింగ్లు, మార్గసూచీలు ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలకు, సాధారణ ప్రజలకు వేరువేరుగా నిర్దేశించిన మార్గాల వివరాలు తెలియజేసేందుకు సిబ్బందిని మోహరిస్తోంది. శంకుస్థాపన ప్రాంతంలో ఏర్పాట్లు, అక్కడికి చేరుకునే మార్గాలను స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శంకుస్థాపన మహోత్సవంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు రాజధాని శంకుస్థాపనలో ప్రజా సంకల్పాన్ని, వివిధ ఘట్టాలను చరిత్రలో నిలిచిపోయేలా నమోదు చేసేందుకు టైం క్యాప్సూల్ను భూమిలో నిక్షిప్తం చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు పంపిన సంకల్ప పత్రాలను ఓ చిహ్నంగా మలిచి శంకుస్థాపన ప్రదేశం వద్దే టైం క్యాప్సూల్ ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నగరాన్ని అత్యంత శక్తిమంతంగా చేసేందుకు పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టి, నీటిని హెలికాప్టర్ ద్వారా సిఆర్డీఏ పరిధిలోని ప్రాంతమంతా చల్లుతామని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఆటంకం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించే అవకాశముందన్న ముఖ్యమంత్రి ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించి జయప్రదం చేయాలని సూచించారు. ఇదొక శుభ కార్యక్రమం, చరిత్రకు శ్రీకారం చుట్టే కార్యక్రమం. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొన్ని రాజకీయ పార్టీల దురదృష్టం ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేయాలనో, రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, అన్నిటికంటే ఎవరు పానిక్ రియాక్షన్ అవ్వాల్సిన పని లేదు. అన్ని సిస్టమేటిక్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు ఎక్కడ అవకాశం ఉండదు. ఎవరన్నా కావాలని లేనిపోని సమస్య క్రియేట్ చేయడం కోసం చేస్తే అప్రమత్తంగా ఉండమని మాత్రం కోరుతున్నాయి. శంకుస్థాపన కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నామంటూ కాంగ్రెస్, వైకాపా నేతలు చేస్తున్న ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు రాజధాని కట్టుకునేందుకు కారణమైన పార్టీలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్ వైఖరిపై ఎలా స్పందించాలో కూడా అర్థం కావటం లేదన్నారు. ఒక ఇంట్లో కార్యక్రమానికి విరోధులు కూడా పిలుస్తారు. విరోధి కూడా మంచి కార్యక్రమాన్ని వీలైతే ఆశీర్వదిస్తాడు, లేకుంటే గమ్మునుంటాడు. బయటపడితే ప్రజల్లో చులకనైపోతామని ఎప్పుడు బయటపడరు. అలాంటిది మనం అమరావతి రాజధాని ఫౌండేషన్ ప్రధానమంత్రి గారు వస్తానంటాను గానీ నాకు కార్డు పంపించద్దు, మీరు కార్డు పంపించా నేను రాను, కాబట్టి నేను ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను, మళ్ళా నన్ను పిలిచామని చెప్పి అనవసరంగా మాట్లాడొద్దండి. ఎక్కడ విన్నారా? ఇది ఎట్లా అన్వయించాలి?
ఇదే సమయంలో విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సాయం అందిస్తుందనే నమ్మకం తనకుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అనుకున్న దానికంటే బైఫర్కేషన్ చట్టంలో ఉన్న వాటి కంటే అదనంగా కూడా ఇచ్చారు. అయితే బైఫర్కేషన్ లో ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు రాజ్యసభలో హామీ ఇచ్చారు, అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక స్పెషల్ ప్యాకేజే కాకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవన్నీ ఇచ్చి అన్ని రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ పైకొచ్చే వరకు చేయూతనివ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. ఆ ఆశాభావం నాకు ఎప్పుడూ ఉంది. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా హాజరవుతారని చెప్పిన చంద్రబాబు 4 రాష్ట్రాల గవర్నర్లు, ఆంధ్రప్రదేశ్కు చెందిన కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జపాన్, సింగపూర్ మంత్రులు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు వస్తారని వెల్లడించారు. అమరావతి శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేస్తున్న ప్రధాని మోదీ నవ్యాంధ్రపై వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. విభజన హామీలు సహా ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయనున్నట్లు గతంలో పలుమార్లు హామీ ఇచ్చినందున ప్రధాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కోటి ఆశలు, శతకోటి సమస్యలతో ఏర్పాటైన నవ్యాంధ్ర కేంద్ర సాయం కోసం ఎదురుచూస్తోంది. విభజన హామీలన్నీ నెరవేరుస్తామని కేంద్రం పదే పదే చెప్పిన తరుణంలో రాజధాని అమరావతి శంకుస్థాపనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఢిల్లీని మించి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన మోదీ ఆ మాటను నిలబెట్టుకుంటారని భావిస్తున్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు వినిపించిన డిమాండ్లపై కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో చర్చలు జరుపుతుండడం ప్యాకేజీ ప్రకటనకు బలం చేకూరుస్తుంది. అత్యున్నత స్థాయిలో జరుగుతున్న చర్చల తీరును బట్టి సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలంటూ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రధానికి విన్నవిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 25న సుమారు 90 నిమిషాల పాటు మోదీతో చర్చించి 13 పేజీల వినతిపత్రం సమర్పించారు. అందులో తొలి డిమాండ్ ప్రత్యేక హోదా కాగా మిగిలినవన్నీ ఆర్థిక మద్దతుకు సంబంధించినవే. ఈ డిమాండ్లపై అధ్యయనం చేసి ఒక రూపునివ్వాలని నీతి ఆయోగ్కు ప్రధాని నిర్దేశించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఆంధ్రప్రదేశ్కు 1000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా బీహార్కు 1,25,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోదీ నవ్యాంధ్రకు అందులో సగమైన ప్రకటించవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి 20,000 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి 12,000 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు 15,000 కోట్లు సహా మొత్తం 5 ప్రధాన అంశాల కింద 57,109 కోట్ల సాయం చేయాల్సిందిగా రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులు సహా మరిన్ని డిమాండ్లు వినిపిస్తోంది. అమరావతి శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలు ఎవరికి తోచిన రీతిలో వారు ఈ మహాయజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. శంకుస్థాపన మహోత్సవం దృష్ట్యా అధికార యంత్రాంగం విజయవాడ, గుంటూరు నగరాలను విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దింది. ఆంధ్రుల కొత్త రాజధాని శంకుస్థాపన మహోత్సవానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రమంతటా భావోద్వేగపూరిత వాతావరణం నెలకొంది. రేపు మధ్యాహ్నం 12:35 నుంచి 10 నిమిషాల పాటు జరిగే ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నభూతో న భవిష్యత్ అన్న రీతిలో చేసిన ఏర్పాట్లను చూసేందుకు ఉద్దండరాయుని పాలయానికి జనం భారీగా తరలివస్తున్నారు. శంకుస్థాపన రోజు దగ్గర నుంచి చూసే వీలు ఉండదని భావిస్తున్న ప్రజలు ముందస్తుగానే అక్కడికి చేరుకుని సెల్ఫీలు దిగుతూ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. శంకుస్థాపన వేళ రాజధాని అమరావతి ప్రాంతం విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలోని కార్యాలయాలను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కడప శివారులోని విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు దీపాలు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. అమరావతి శంకుస్థాపన సందర్భంగా విజయవాడలో చిత్రకారులు గోవల కెనడి దంపతులు ధర్మపదం పేరిట ఏర్పాటు చేసిన కళా ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఇందులో బుద్ధుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ఉన్న ముఖ్య ఘట్టాలను ప్రదర్శనకు పెట్టారు. అమరావతికి ఆహ్వానం పేరుతో హైదరాబాద్కు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్త యామిని ఓ లఘుచిత్రాన్ని నిర్మించారు. అమరావతి విశిష్టత, బౌద్ధ గురువుల చరిత్రను ఇందులో పొందుపరిచారు. మహోన్నతమైన అమరావతి రాజధాని శంకుస్థాపనకి ఇదే మా ఆహ్వానం. కృష్ణా తీరం విశిష్టతతో పాటు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం పనిచేస్తున్న తీరును వివరిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఆదూరి వెంకటరత్నం అమరావతి అజరామరం అంటూ ఓ పాట రాశారు. కూచిపూడి నృత్యాన్ని జోడించి త్వరలో దృశ్యకావ్యంగా మలచనున్నారు.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాన్ని పంపారు. దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లోనే దసరా పండుగ జరుపుకుంటారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇదే కోవలో మెదక్ జిల్లా కొండపాకలోని నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించిన కేసీఆర్ ఈ 3 గ్రామాల్ని తెలంగాణలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దత్తత గ్రామాల్లోని ప్రజలు ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఎర్రవల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి సూచించారు. దసరా పండుగ నాడు ఇక్కడ విజయవాడ పోతున్న పేపర్లో చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చిన రమ్మని ఆహ్వానించారు. వాళ్ళు రమ్మన్నప్పుడు మనం పోకపోతే ధర్మం కాదు, కానీ పోవాల్సిన అవసరం ఏర్పడదు కాబట్టి పోతున్నాను. నేను వాపసు వచ్చేటప్పుడు సూర్యాపేటలో ఒక ప్రోగ్రామ్ ఉంది నల్గొండ జిల్లాలో, ఇళ్ల కాలనీ శంకుస్థాపన ఉంది. అది చేసుకొని కరెక్ట్గా 4:30 వరకు నేను ఇక్కడ చేరుకుంటాను. రేపు తెలంగాణలో ఏ గ్రామం అయినా సరే నర్సన్నపేట 20 ఉంటే మనం కూడా గతం చేసుకోవాలని ఆలోచన వాళ్ళకి రావాలి. అందుకోసం మనం మోడల్గా ఉండాలి. ఏ విషయంలో కూడా ఇక్కడ చిన్న కనిపించదు. శుభ్రత చూసినా, పరిశుభ్రత చూసినా, నీళ్ళు వ్యవసాయ పద్ధతి చూసినా, ప్రజల ఐకమత్యం చూసినా, ప్రజల ప్రేమానురాగం చూసినా ఎంత గొప్పలే నరసన్నపేట కాడ ఆయన మాట రావాలి. మనం తెలంగాణలో వాహనాలకు అధిక భద్రతా సంఖ్యా పలకాలు అమర్చే దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. పాత వాహనాలను ఏపీ సిరీస్ నుంచి టీఎస్గా మార్చేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం పనిలో పనిగా అధిక భద్రతా సంఖ్యా పలకం మార్చాలని భావిస్తోంది. విభజన నాటికి తెలంగాణలో 72 లక్షల వాహనాలు ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఈ సంఖ్య 44 లక్షలుగా ఉంది. వీటిని టీఎస్ సిరీస్లో మార్చేందుకు వీలుగా వారం రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయనున్నారు. వెనువెంటనే మార్గదర్శకాలు కూడా జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత వాహనాలకు పలకాలను మార్చుకునేందుకు 4 నెలలు గడువు ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సిబ్బంది, విధి విధానాలపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీ మరింత ఆలస్యం కానుంది. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం, వరంగల్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియను వాయిదా వేయాలని తెరాస అధినాయకత్వం భావిస్తోంది. ఉప ఎన్నికలకు ముందే పదవులు పందేరం చేపడితే అసంతృప్త నేతలు నుంచి ఇబ్బందులు తప్పవనే సమాచారంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా పండుగలోపే నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీలను భర్తీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉప ఎన్నికలు, వరుస సెలవులు, బతుకమ్మ ఉత్సవాల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మార్కెట్ కమిటీ పదవుల భర్తీపై ప్రభుత్వం ప్రాథమిక సమాచారం సేకరించింది. వీటితో పాటు విభజన పూర్తయిన కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటుకు కసరత్తు చేసింది. ఉప ఎన్నికలు పూర్తయ్యాక పదవుల భర్తీ చేపట్టే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న రాజకీయ పార్టీలు ఏ ఒక్క సమస్యను వదిలిపెట్టట్లేదు. తాజాగా పెరిగిన కందిపప్పు ధరల్ని కేంద్ర బిందువుగా చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు మీదంటే మీదని పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కందిపప్పు ధర స్థిరీకరణ విధిని వాడుకోలేదని కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ఆరోపించగా దిగుమతి చేసుకుంటే సమస్య తలెత్తేది కాదని నితీష్ బదులిస్తున్నారు. बाहर से दलहन मंगाना आपका काम है साहब, राज्य सरकार पर क्या दोष देते? राज्य सरकार का काम है दाल बेचना। अरे बेचेगा तो व्यापारी ना जी। दाल की कमी है तो बाहर से आयात करवा दीजिए, और दाम ज्यादा है तो सब्सिडी दे करके दाम कम कर दीजिए बाजार में। ये ना तरीका होगा तो काम तो करना नहीं है। सारी स्टॉक का निर्यात किया गया है, आयात किया गया है, और राज्यों को तो 6 महीना पहले से कहा जा रहा था कि हम पैसा देने के लिए तैयार हैं, आप एस्टीमेट दो, मंगाओ। अन्य राज्यों ने प्रयत्न किया लेकिन बिहार ने इस दिशा में कदम नहीं उठाया। यहाँ की सरकार अभी जनता के काम में नहीं लगी हुई है, एक परिवार के लिए और एक अपने कुर्सी के लिए। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్ట విస్తరణ పనులను విజయదశమి నాడు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 10:50 నుంచి 11 గంటల మధ్య శ్రవణ నక్షత్రాన ఆలయ విస్తరణ పనులకు ఆది పూజలు జరపనున్నారు. దక్షిణ దిశలో ప్రహారీ నిర్మాణ పనుల ద్వారా విస్తరణ పనులు మొదలు పెట్టనున్నారు. తిరుమల స్థాయిలో యాదాద్రిని మహాదివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పునాది పూజల్లో ప్రాధికార సంస్థ అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. పనుల ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తారని ముందు ప్రకటించినప్పటికీ ఆయన రావడం లేదని ఆలయ అధికారులకు సమాచారం అందింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలిచే బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలు చివరి రోజు హైదరాబాద్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కోలాహలంగా సాగాయి. ట్యాంక్ బండ్పై జరిగిన వేడుకల్లో మహిళలు వేల సంఖ్యలో పాల్గొని బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు.
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు సంతోషంగా జరుపుకున్న పూల పండుగను సద్దుల బతుకమ్మతో వీడ్కోలు పలికారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ బతుకమ్మ ఉత్సవాల ముగింపు వేడుకలతో మారుమోగింది. విద్యుత్ కాంతుల దగదగలు, కళాకారుల ఆటపాటలు ఆహుతుల్ని మంత్రముగ్ధులను చేశాయి. బతుకమ్మ పాటలు, కోలాటాలు సాగర తీరాన్ని సందడిగా మార్చాయి. ఎల్బీ స్టేడియం నుంచి హుస్సేన్ సాగర్ వరకు 10,000 మంది మహిళలు బతుకమ్మలతో ప్రదర్శనగా వచ్చి ఆకట్టుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,000 మంది కళాకారులు ప్రదర్శనలతో హోరెత్తించారు. జిల్లాల సాంస్కృతిక, చారిత్రక వైభవం, ప్రగతిని సూచించే శకటాలు ప్రదర్శించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, నిజామాబాద్ లోక్సభ సభ్యురాలు కవిత ట్యాంక్బండ్ వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొని ఎల్ఈడీ బల్బులతో కూడిన బెలూన్లను ఎగరవేశారు. పద్మా దేవేందర్ రెడ్డి, కవిత బతుకమ్మ ఆడి ఆకట్టుకున్నారు. హుస్సేన్ సాగర్ మధ్యలో లాంచీల నుంచి బాణసంచా కాల్చగా వాటి మిరమిట్లతో ట్యాంక్బండ్ పరిసరాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఆకర్షణీయంగా పూలతో ఏర్చీ కూర్చిన బతుకమ్మలను మహిళలు జలప్రవేశం చేయించారు. తెలంగాణ వ్యాప్తంగానూ సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు, యువతులు వాడవాడలా సంబరాల్లో మునిగి తేలారు. చెరువుల వద్ద బతుకమ్మ ఆడి మల్లిరా గౌరమ్మ అంటూ వీడ్కోలు పలికారు. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నికృష్ణుని అవతారంలో విశేష తిరువాభరణాలతో అలంకృతులైన స్వామివారికి భక్తులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహనం ముందు కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఉదయం శ్రీవారు బంగారు రథంపై, రాత్రి అశ్వవాహనంపై విహరిస్తారు. అశ్వవాహనంతో వాహన సేవలు ముగియనుండగా రేపు జరిగే చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. 8 రోజుల పాటు విభిన్న అవతారాలతో దర్శనమిచ్చిన దుర్గమ్మ చివరి రోజైన ఇవాళ శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో కనిపిస్తున్నారు. ఇదే అవతారంతో ఇంద్రకీలాద్రిపై స్వయంభువైన అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజామున 3 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భవానీ మాలధారణ చేసిన భక్తుల రాకతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబర్ 3వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం శీతాకాల సమావేశాలకు తేదీలను ఇవాళ ఖరారు చేయనుంది. వ్యపం, లలిత్ మోదీ వ్యవహారాలపై విపక్షాల ఆందోళన కారణంగా వర్షాకాల సమావేశాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిలో శీతాకాల సమావేశాల్ని ఫలప్రదంగా నిర్వహించాలని సంకల్పించుకున్న కేంద్రం అందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తోంది. వచ్చేడాది ఏప్రిల్ నాటికి అమల్లోకి తేవాలని భావిస్తున్న వస్తు సేవల పన్ను విధానానికి సంబంధించిన బిల్లుకు ఈ సమావేశాల్లో ఆమోదం పొందాలని భావిస్తోంది. మరోవైపు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తున్న విపక్షాలు ఇదే అంశంపై ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి. నవంబర్ 8న వెలువడే బీహార్ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు శీతాకాల సమావేశాలు సాగే తీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కార్మికులకు బోనస్ పెంపు సహా అర్హత పరిధిని పెంచుతూ కేంద్రం రూపొందించిన సవరణల బిల్లుకు ఇవాళ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న కనీస బోనస్ను 3,500 నుంచి 7,500 రూపాయలకు పెంచడం సహా అర్హత వేతనాన్ని 10,000 రూపాయల నుంచి 21,000కు పెంచనున్నారు. 1965 బోనస్ చట్టంలో ఈ మేరకు మార్పులు చేస్తూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. సెప్టెంబర్ 2న కార్మికులు దేశవ్యాప్త సమ్మె సందర్భంగా కేంద్రం ఆమోదించిన 9 హామీల్లో కార్మికుల బోనస్, అర్హత పరిధి పెంపు ఉన్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.